జీరా రైస్ ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ అంతే హెల్దీ కూడా. ఈ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఈరోజు హెల్దీ రెసిపీ గురించి తెలుసుకోబోతున్నాం. అదే జీరా రైస్. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే ఈ జీరా రైస్కు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఓ కడాయి తీసుకోండి. అందులో సగం నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర వేసి వేయించండి. జీలకర్ర చిటపటలాడుతుండగా వేయించండి. అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు వండి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేయండి. వేసి అన్ని పదార్థాలు కలిసే వరకు ఓ నిమిషం పాటు వేయించండి. అందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కాసేపు ఆవిరిపై అలానే ఉంచండి. అలా తయారైన జీరా రైస్ని ఒక గిన్నెలోకి తీసుకొని వేయించిన జీడిపప్పు వేసి గార్నిష్ చేయండి. జీరా రైస్ గ్రేవీతో పప్పు, చికెన్, మటన్ కూడా కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో మీకు కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట అంతంత డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ చూసారు కదా, ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.